టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి కర్ణాటక వాసి నరేష్ గారు, మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి మా టీటీడీ ఉద్యోగికి. ఖచ్చితంగా మేము మా తిరుపతి తిరుమల వాసులం, మా టీటీడీ ఉద్యోగికి అండగా నిలుస్తున్నాం. మీరు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క మహద్వారం ముందు ఎంత హేయంగా మీరు మాట్లాడారా అంటే, మార్కెట్ యార్డ్లలో లేకపోతే ఇక్కడ డంప్ యార్డ్లలో కూడా మీలాగా మాట్లాడరు. ఏమయ్యా మాట్లాడుకో ఏమంటారు ఇలాగే ఒక వ్యక్తి మానవ సేవే మాధవ సేవ అని చెప్పే హిందూ ధర్మంలో ఉన్నటువంటి మీరు ఆ కలియుగ దైవంకు సేవ చేయడం కోసం, భక్తులకు సేవ చేయడం కోసము బోర్డు మెంబర్గా వచ్చినటువంటి మీరు అదే భక్తులకు సేవలో నిమగ్నమైనటువంటి ఒక ఉద్యోగిని మీరు మాట్లాడినటువంటి తీరు థర్డ్ క్లాస్ ఎంప్లాయీ అంటూ మాట్లాడినటువంటి నీచమైన పదజాలాన్ని మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. లేని పక్షంలో రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇది డంప్ యార్డు లేకపోతే మార్కెట్ యార్డు బోర్డు సభ్యత్వం కాదు. ఇది పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రానికి మీరు బోర్డు సభ్యులుగా ఉన్నారు. అలాంటి సభ్యులుగా ఉన్నటువంటి మీరు మాట్లాడినటువంటి తీరు చాలా దారుణమైన విషయం. అయ్యా చైర్మన్ గారు, అలాగే ఈవో గారిని వేడుకుంటున్న ఇతని దగ్గర మీరు క్షమాపణ చెప్పించి తీరాలి. ఇది యావత్ మా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఉద్యోగులకే కాదు, భక్తులుగా మేము ఇది ఆ వీడియో చూసిన తర్వాత మాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ వేసింది. దయచేసి బహిరంగ క్షమాపణ చెప్పించి తీరండి తన దగ్గర. ఆ టీటీడీ ఉద్యోగికి స్థానికులుగా భక్తులుగా మేము అండగా నిలబడతాం, అండగా ఉంటాం. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. గోవిందా గోవిందా.